సుల్తానాబాద్లో విజ్ఞాన్ హై స్కూల్ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్లను ఊడ్చి శుభ్రపరిచారు. సుల్తానాబాద్ గృహ నిర్మాణ సహకార సంఘ సర్వసభ్య సమావేశం సింగిల్ విండో ఆఫీసులో జరిగింది. గృహ నిర్మాణ సంఘాన్ని పునరుద్ధరించేందుకు సమావేశం నిర్వహించారు. నెల రోజుల్లోగా తిరిగి హౌసింగ్ సొసైటీ ఎన్నికలు నిర్వహించేందుకు సమావేశం నిర్వహించామన్నారు మంతని సబ్ డివిజన్ కోఆపరేటివ్ ఆఫీసర్ మందల జయప్రకాష్ రెడ్డి. సుల్తానాబాద్ సహకార గృహ నిర్మాణ సంఘం ప్రాథమిక సభ్యుల కోరిక మేరకు పిఎస్ఎస్ సుల్తానాబాద్ జరిగిన ఈ సమావేశానికి అధికారికంగా సబ్ డివిజనల్ సహకార అధికారి మంత్రిగా హాజరై సంఘం తిరిగి పునరుద్ధరించడానికి వీలుగా ప్రభుత్వ అధికారిని పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ నియమించి తద్వారా ఎన్నికలు జరిపించుకొని ఎన్నికల అధికారిని నియమించుకొని ఒక నూతన కమిటీ ఏర్పరచుకొని భవిష్యత్తులో సంఘం ద్వారా నూతన సభ్యత్వం కల్పించుకొని సంఘ పురోభివృద్ధికి ఈరోజు జరిగిన మీటింగ్లో ఏకగ్రీవ నిర్ణయం గైకొన్నందున సంఘం తిరిగి పునరుద్ధరించడానికి వీలుగా ప్రభుత్వ అధికారిని పర్సనల్ ఇన్ఛార్జిగా నియమించటకు మరియు నూతన కమిటీ ఎన్నిక వీలుగా ఎన్నిక అధికారిని నియమించటకు అధికారులకు కోర్చు ఈరోజు ప్రత్యేక సర్వసభ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం గైకొన్నది. గౌరవ సభ్యులందరి అమూల్య సందేశం తీసుకొని ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చినారు. తిరిగి ఇటు సుల్తానాబాద్ హౌసింగ్ సొసైటీ పునర్నిర్మాణం కొరకు అంటే పునరుద్ధరణ కొరకు గౌరవ సభ్యుల కోరిక మేరకు వారు అందరి అంటే గౌరవ సభ్యుల సంఘ పరిధిలో ఉండబడిన గౌరవ సభ్యులందరిది సందేశం తీసుకొని తిరిగి పునరుద్ధరించడానికి ఒక ప్రభుత్వ అధికారిని నియమించి ఈ సంఘానికి ఎన్నికలు జరిపి సంఘ అభివృద్ధి కొరకు అందరూ పట్టుదలతో కలిసి పనిచేసుకోవాల్సిందిగా గౌరవ సభ్యుల కోరిక మేరకు తీర్మానం చేసినారు. గత 30 సంవత్సరాల క్రితమే ఈ సుల్తానాబాద్ హౌసింగ్ సొసైటీ అనేది ఫామ్ అయింది. కాకపోతే మన ఊరు దురదృష్టము సరే ఇక్కడ జరిగిన సంఘటనలో ఇంతవరకు ఎలాంటి లోనింగ్ జరిగినా నామినల్గా 3-4 జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఆ మాత్రం లోన్ కూడా లేదు. ఇదే సొసైటీ కరీంనగర్లో 7,000 మందికి లోన్ ఇప్పించింది. ఇదే సొసైటీ పెద్దపల్లి 700 మందికి లోన్ ఇప్పించింది. దయచేసి రాజకీయం చేయకుండా ఇప్పటికైనా ఒక మంచి సద్భావంతో అనవసరంగా దాని లేదో కాలటం పెట్టి మళ్ళీ నేను చేస్తా అని అనవసరంగా మిస్గైడ్ చేసి ప్రజలను తప్పుతో పట్టించి, ఎందుకంటే ఇది మంచి స్కీమ్, ఇది 3 లక్షల రూపాయలు ఇస్తారు, 20 సంవత్సరాల వరకు ఇన్స్టాల్మెంట్ పెట్టుకోవచ్చు. ఇలా వాస్తవానికి ఇంకొక 1-2 లక్షలు కలుపుకొని రేపు వాళ్ళు ఉండగా కిరాయికి ఇచ్చుకొని లోన్ కట్టుకోవచ్చు. ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి సొసైటీ మనకు లేదు. కానీ సరే ఇప్పుడు నేను గత ఎన్నికలప్పుడు కూడా చూసినా, ఇక నేను ఇప్పుడు పేర్లు చెప్పదలుచుకోలేదు. నేనేమో చేస్తాను ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల కంటే అప్పుడు నేను కూడా పోటీలో ఉన్నా, చేస్తా అని చెప్పి ముందుకొచ్చి ఇంతవరకు ఒక 90 పైసలు లోన్ ఇప్పించలేదు. ఇప్పుడు అనవసరంగా అటువంటిది అన్న చేస్తే మాత్రం ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఏ రకంగా ఎన్నికలు జరిగినా ఎవరికి తెలియదు, ఎవరెవరు సభ్యులను కూడా ఎవరు తెలియదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను మొన్న కొంతమంది అసలు ఈ సొసైటీని రద్దు చేయనని చెప్పి కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చినట్టు అది లేవగానే పోయి అక్కడ గొడవ తీసుకున్నా. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మాత్రం దాదాపు గ్రామం ఉన్నట్టు పెద్ద మనుషులు అందరూ తెలిసింది. కానీ ఇప్పుడు మాత్రం అటువంటి సరే ఇప్పుడు నాకా కావాలని నేను కోరతలేను. సరే అందరికి నన్ను ఆమోదిస్తే తప్పకుండా నేను మాత్రం పెద్దపల్లి కరీంనగర్ కంటే ఎక్కువ వచ్చి చూపిస్తాను నేను మీ ద్వారా కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అనవసరంగా అడ్డుపుల్ల పెట్టి నష్టం చేస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పి నేను సుల్తానాబాద్లో ఈ నెల 5న దర్గా వద్ద జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది దర్గా కమిటీ. ఈ నెల 5న సుల్తానాబాద్లో జరిగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపింది కమిటీ.
హజరత్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ షహీదీ రహమతుల్లా అలే గారి పేరట ఉరుసు ఉత్సవాలు తేదీ 5వ తారీఖు 11వ నెల 2014 బుధవారం రోజున దర్గా కమిటీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ నడిబొడ్డున ఉన్న పట్టణంలోని శ్రీవాణి కళాశాల ఎదురుగా కార్యక్రమాలు ఏర్పాటు చేయనది. అదే రోజు బుధవారం రోజున సాయంత్రం 4:30 గంటలకు ఇక్కడ సుల్తానాబాద్ దర్గా నుండి సందల్ కార్యక్రమం ఊరేగింపుగా సుల్తానాబాద్ పట్టణంలో ఊరేగింపుగా బ్యాండ్ వాయిద్యాలతో ఏర్పాటు చేయనున్నది. అట్టి కార్యక్రమం తర్వాత అనంతరం అన్నదానం కార్యక్రమం మరియు వెనువెంటనే నాగ్పూర్ ఖవ్వాల్ వార్లషే ఖవాలీ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నది. మరియు ఇటు ఖవాలీ కార్యక్రమానికి 2 బృందాలుగా, ఒకటి మహిళా బృందం, ఒకటి పురుషుల బృందం అనేటి 2 బృందాలుగా ఇచ్చేసి ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమం జరపబడుతుంది. పెద్దపల్లి శాసనసభ్యులు మరియు స్థానికంగా ఉన్న నాయకులకు మరియు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది. మరియు ఈ సుల్తానాబాద్కు కులమతాలకు అతీతంగా ఈ నడిబొడ్డున ఉన్న ఈ దర్గాకు చాలామంది కొన్ని సంవత్సరాల నుండి ఈ వేడుకోవడం రావడం ఈ కార్యక్రమానికి ఉరుసు కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మరియు అనేక మంది భక్తులు ఈ యొక్క దర్గాకు విచ్చేసి వారికి కోరుకున్న కోరికలు జరుగుతున్నాయి కాబట్టి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. సుల్తానాబాద్ మండలం కనుకుల ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షునిగా కర్రె కుమారస్వామి, కార్యదర్శిగా గోస్కుల తిరుపతి, మరో 5 డైరెక్టర్లుగా ఎన్నికయ్యారని చిన్నకలుల పశు వైద్యాధికారిని శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. సుల్తానాబాద్ మండలం నీర్కుల్లా, కదంబాపూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించాల్సింది ఉండగా అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. మంగళవారం తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.